కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలన చేస్తే, ఈ తులారాశిలో జన్మించిన వారు చిత్త 3, 4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి: రా, రి, రు, రే, రో, త, తి, తు, తే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభుజము 1, అవమానం 5. అంటే సంఘంలో గౌరవ ప్రశ్నలు కూడా తక్కువగానే ఉంటాయి. ఒక రకంగా ఆలోచిస్తే వీరికి గురుబలము మే వరకు బాగుంది, సగం సంవత్సరం బాగుంది, మిగతా సంవత్సరము అష్టమ గురు సంచారం వల్ల కొంత ఇబ్బందులే ఉంటాయి. 6వ స్థానంలో రాహు అత్యధిక శుభ ఫలితాలు ఇస్తాడు తులారాశి వారికి. పంచమంలో శని కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే వ్యయంలో కేతువు, అది కూడా కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన వారందరికీ కూడా ధన విషయంలో కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురువు అష్టమ సంచారం, దీనివల్ల కొంత ఇబ్బందులు, ఏ పనిలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోతారు. రాహుకేతుల బలం మాత్రం చాలా బాగుంది ఈ రాశికి. శని 5వ స్థానంలో సంచారం విశేషించి కొన్ని యోగాలు బాగానే ఉంటాయి వీరికి. శత్రువులు జయిస్తారు, శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే వ్యవహారాదుల్లో ఏ వ్యవహారం చేసినా కొంత విజయం లభిస్తుంది వీరికి. 6వ రాహు కాబట్టి. గతంలో చాలా పనులు ఆగిపోయి ఉంటాయి కదా, అలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో పూర్తి చేసుకుంటారు. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికైనా కూడా అన్ని రకాలుగా సుమారుగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అత్యధిక శుభ ఫలితాలు మే వరకు చాలా బాగుంటుంది. గురుబలం మెండుగా ఉంది కాబట్టి గురువు మిత్రక్షేత్రంలో ఉండడము, అలాగే గురుచండాల యోగం పోవడం చేత 1 నవంబర్ నుంచి వక్రస్థితి కూడా పోయింది జనవరి 1 నుంచి. అందువల్ల మీకు అన్ని రకాల శుభ ఫలితాలు ఉంటాయి. నూతన గృహ ప్రవేశాలు, గృహాలు ఖరీదు చేయడము, ఎవరికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంతవరకు వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు వస్తున్నాయో, జరగడం లేదో, వెనక్కి వెళ్ళిపోతున్న సంబంధాలు ఇప్పుడు ప్రయత్నం చేస్తే సంక్రాంతి తర్వాత మీకు తప్పకుండా మీకు వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. అలాగే సంతాన విషయంలో కూడా సంతానం కలిగే అవకాశం, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి మే లోపల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశీయానం వెళ్ళాలనుకున్న వారికి వీసాల కొరకు ప్రయత్నించి కొంత విలువై ఉంటారు. జనవరి లోపల, డిసెంబర్లో ప్రయత్నించి అలాంటి వారికి ఈ నెలలో ఈ మే 1వ తారీఖు లోపల మీకు తప్పకుండా వీసాలు లభించి విదేశీలో ఉన్నత విద్య చదువుకోవడానికి కావాల్సిన అవకాశం లభిస్తుంది. గ్రీన్ కార్డు లభించే కొరకు ప్రయత్నం చేస్తున్న గ్రీన్ కార్డు లభించడము, అలాగే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కొరకు ఎవరైనా ప్రయత్నించే వారికి కూడా వస్తుంది. వ్యాపారస్తులకు అత్యధిక లాభాలు ఉంటాయి ఈ 5 నెలల్లో. అలాగే చాలామంది కాలం నుంచి గృహాలు కొనుక్కోలేని ప్రయత్నం చేస్తున్న వారికి గృహాలు కొనుక్కోనే అవకాశం లభించడం, అలాగే వీరికి అప్పుల్లో బ్యాంకుల నుంచి లోన్స్ లభించడం లాంటివి కూడా జరుగుతుంటాయి. జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే అష్టమ శని వల్ల కొన్ని అపనిందలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కోరికలన్నీ కూడా తీరితే మార్చి లోపలనే చాలా వరకు చాలా తీరుతాయి. తర్వాత కాలంలో కూడా రాహుబలం బాగుంది కాబట్టి మీకు కోర్టు కేసుల్లో విజయాలు సాధించడం, శత్రువులపై విజయం సాధించడం లాంటి పనులు జరుగుతుంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగంగా మంచి స్థితే ఉందని చెప్పవచ్చు. గ్రహచారం బాగుంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వారికి కావాల్సిన చోటి బదిలీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికారుల యొక్క మన్నాలు, అనుగ్రహం వారికి లభిస్తుంది. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే ఆఫీసులలో, స్కామ్లలో, అటువంటి వాటి నుంచి వీరికి అనుకూలమైన తీర్పులు వచ్చి వీరు బయటపడతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. ఆఫీస్ లోన్స్ లభించి మీ శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరము. పార్టీలో ఉన్నత పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే అష్టమ గురువు
సంచారం వల్ల భార్య ద్వారా ఏదన్నా ధనాదాయం వచ్చే అవకాశాలు, అత్తగారి ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్, లాటరీ టికెట్స్లలో ధనం విషయంలో కూడా మీకు కొద్దిగా ఏదైనా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి వచ్చినప్పుడు శని దృష్టి పోతుంది కాబట్టి గురువు పూర్ణ ఫలితాలు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కొంత పూర్ణ ఫలితాలే ఇస్తాడు. గురువు అష్టమ స్థాన సంచారంలో ఉన్నప్పుడు శాస్త్రంలో చెప్పినట్టుగా చోరాగ్ని భయాలు, అలాగే అధికారుల వల్ల దండన, కొంత ఇబ్బంది, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లాంటివి జరగడము, పెనాల్టీస్, సిగ్నల్స్ జంప్ చేస్తే పెనాల్టీస్ కట్టడం లాంటివి, భయము, అలాగే అధైర్యము ఉంటుంది. కఠినంగా మాట్లాడడం అనేది కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోలేరు. ఇలాంటి వాటిని మీరు మీ యొక్క వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మంచి లాభాలు బాగానే ఉంటాయి. ఆశించిన మేర వ్యాపారంలో వృద్ధి జరుగుతుంటుంది. అలాగే వీరికి విద్యార్థులకు మంచి కొద్దిగా అష్టమ గురు సంచారం వల్ల మే తర్వాత కొద్దిగా చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి కావాల్సినంత ర్యాంకులు సాధించుకోలేకపోతారు. కాబట్టి కొద్దిగా చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితేనే కానీ ర్యాంకులు సాధించలేరు. వ్యవసాయదారులకు పంటలు బాగానే పండుతాయి, దిగుబడి బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహబలం బాగుంటుంది చేత, శనిరావుల బలం చేత వీరి మాటకు ఎదురుండదు. ఎంతటి వారైనా వీరి మాటను ఎదురు చెప్పకుండా కుటుంబంలో వీరిదే పైచేయిగా ఉంటుంది. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్లు, ఉద్యోగం చేసే మహిళలకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వాళ్ళ భర్తల దగ్గరికి ట్రాన్స్ఫర్స్ జరగడము, కోరుకున్న చోటికి భార్యాభర్తలకు సరైన అవగాహన ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఈ రకంగా ఈ తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం 4 నెలలు కొంత చాలా అధిక శుభ ఫలితాలు, మిగతా నెలల్లో కొంత అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రాహుబలం చాలా బాగుంది. శని అనుగ్రహం స్వక్షేత్రంలో దిగ్బలం మూల త్రికోణంలో ఉండడం చేత శని కూడా అనుకూల ఫలితాలను ఇస్తాడు ఈ రాశి వారికి. ముఖ్యంగా తులారాశికి అధిపతి శుక్రుడు శని మిత్రుడు అవుతాడు. కాబట్టి శని శుక్రుల మిత్రత్వం చేత శని కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. రాహు 6 మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ రకంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంకా మంచి ఫలితాలు లభించాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడము, శనివారాల్లో రుద్రాభిషేకం చేసుకోవడము, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరనామ చర్చన చేయడం వల్ల, కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఏ స్థానంలో కేతు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ గణపతి ఆరాధించుకోవడం వచ్చింది. కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఓం గం ఐం గణపతే నమః అనే స్తోత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకోవడము, బుధవారాల్లో కూడా గణపతి గరికతో చేసుకోవడం వల్ల కొన్ని చిన్న విఘ్నాలు ఏమైనా ఉంటే అవి రాకుండా ఉంటాయి. తప్పకుండా దుర్గా సప్తశ్లోకి కూడా పారాయణ చేసుకోవడం మంచిది. అష్టమ గురువు వల్ల మీకు మే తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి గురువార నియమాలు పాటించడం, గురువారం లోపల మీరు శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకోవడం ద్వారా కూడా గురుస్తోత్రం దేవానాంచ ఋషినాంచ గురుకాంత సన్నిభం బుద్ధిమంతం తిలోకేశంతం నమః బృహస్పతి అనే స్తోత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా మీకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రకంగా మీరు దైవారాధన చేసుకుంటే మీకు గురు బలం తగ్గిన తర్వాత గురుబలం వల్ల కలిగే సమస్యల నుంచి మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.